మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి, మా ఓట్లు మీకు కావాలి. విన్నారా ఈ ఆణిముత్యం? ఒక పనికిమాలిన సైతాన్ ఒకటి ఉంది, అదేమన్నా మాట్లాడుతుంది తెలుసా? యూట్యూబ్లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పట్టి ఇప్పుడు మా మీదకి ఇలా జనాలు రెచ్చగొట్టి ఉసిగొలిపి దాడులు చేయించాం అనుకుందాం. మాకేదైనా ప్రాణహాని జరిగింది అనుకుందాం, నువ్వు భూమి మీద ప్రశాంతంగా తిరగలుగుతావా? ఒక ప్రవీణ్ పగడాల పోతే 1000 మందిని దేవుళ్ళు లేపబోతున్నాడు. ఆ కుటుంబానికి ఒక సానుభూతి ప్రకటించడం, రెచ్చగొట్టడమేనా ఎంతసేపునో? 1000 మందిని లేపుతున్నాడు, 1,00,000 మంది దూరుతున్నారు, 1,00,00,000 మంది దొప్పించుకుంటున్నారు. ఏంటిది? ప్రవీణ్ పగడాలను చంపుతున్న వీడియో అని చెప్పి చూపించారా? చూపిస్తాను స్క్రీన్ మీద. పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది. ఇది కీలకమైన పాయింట్, జాగ్రత్త చూడండి. రాత్రి 11:30 సమయంలో ఆయన యాక్సిడెంట్ జరిగిందని ఎస్పీ గారు మాట్లాడారు. ఎస్పీ గారు మాట్లాడేది 11:30 కదరా, 11:42. ఫారిన్ కంట్రీకి సంబంధించిన హెల్మెట్, జావా హెల్మెట్ ఉంది. దాని మీద నుంచి కారు పోయినా కూడా తలపగలదు. వీడికి ఆ హెల్మెట్ పెట్టి వీడి మీద నుంచి కారు తోలాలి. ఒరే ఎరుపు వీపీగా, రెడ్ వీపీగా మోసరు వెళ్ళి కూడా నిన్ను చూస్తే ఉరేసుకునిద్దంట. ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఉరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నారని ఆయనకి డౌట్ వచ్చింది. ఆ కేఏ పాల్గాడు ఒకడు, ఈడొచ్చి ఈ బుడబొక్కలోడు వచ్చి ఇదంతా పవన్ కళ్యాణ్ చేయించాడు అంటాడు. ఇప్పుడు అజయ్ బాబు గారు ఉన్నాడు, మణిపూర్లో శవాలను అడ్డం పెట్టి 3 కోట్లు సంపాదించాడు. ఎక్కడన్నా శవం లేచిందంటే ఇడికి పండగ. అసలు మనకు ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావట్లేదంటే ఈ ఆర్టిస్టులు అందరూ ఎక్కడ మిగిలిపోయారు? నమస్తే. పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ గురించి గత వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. లేటెస్ట్గా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాస్తవాలని వెల్లడించడం జరిగింది. మరి ఈ వివరాలన్నీ బయటికి రాకముందు, ఈ వాస్తవాలు పోలీసులు తెలియజేయక మునుపు పాస్టర్లు అందరూ ఏవే విషయాల మీద ఎలా రాద్ధాంతం చేశారు, ఎలాంటి అబద్ధాలని ప్రచారం చేసి జనాలు రెచ్చగొట్టాలని చూశారు, ఆ కేసును పర్యవేక్షిస్తున్నటువంటి ఐజీ గారు, ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ కొన్ని కాల్ డేటా ఆధారంగా వాళ్ళు చెప్పినటువంటి కొన్ని వివరాలని ఒకసారి పరిశీలించి చూద్దాం. ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయనికి 2 వైపులో ఉంటుంది. ఒకవైపే ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం. మరొక ప్రవీణ్ పగడాల గారు లాంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీదకి సేవకులందరము, క్రైస్తవులందరం వచ్చి మేము పోరాడబోతున్నాము. మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి, మా ఓట్లు మీకు కావాలి. విన్నారా ఈ ఆణిముత్యం? మేము ఓట్లు వేయకపోతే గవర్నమెంట్ ఎలా ఫామ్ అయ్యిద్దని అంటున్నాడు. పోనీ ఓట్లు వేయడం మానేసేయండి. మీరు అందరూ ఓట్లు వేయడం మానేస్తే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో, గవర్నమెంట్ ఎలా ఫామ్ అయ్యిద్దో కూడా మీకు అర్థమైంది కదా. అంటే ఆ మాత్రం నాలెడ్జ్ లేదు వీళ్ళకి. ఎవరు చలించడంలో, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం, ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు. మెయిన్ మీడియా ఏది కూడా, ఒక TV9 కానీ, TV5 కానీ, NTV కానీ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా. అసలు కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూకి వచ్చినంత కవరేజీ ఈ మధ్యకాలంలో ఇంకా ఏ విషయంలో కూడా రాలేదు. రాత్రి పగలు రేయింబవళ్ళు కంటిన్యూగా లైవ్లు పెట్టినటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. ఒక పక్క ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, అంటే ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు. రోజుకు ఒక ట్విస్ట్ చెప్తున్నారు, రోజుకు ఒక క్రైమ్ స్టోరీ చెప్తున్నారు. అవన్నీ కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వినడానికి, లేదా టెలికాస్ట్ చేయడానికి ఛానల్స్కి. కాబట్టి కొన్ని రోజుల నుంచి ఇదే నడుస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా వీడేమంటున్నాడంటే ఎక్కడ అసలు మీడియా ఏమైపోయిందని అంటున్నాడు. ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది. హత్య అని డిక్లేర్ చేసేసారు చూడండి. అది సందేహాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు ఏంటనే చెప్పకముందే ఇది హత్య అని చెప్పి డిక్లేర్ చేసేసి జనాలు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు వీళ్ళు ఫుల్గా. ఎవరైనా సరే, నిందితుడు ఎవరైనా సరే, ఇది ఖచ్చితంగా మర్డర్, అది క్లియర్ అవుతుంది. ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు 2 రిలీజ్ చేశారు. ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్, తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అదే ఈరోజు పోలీసులు రిలీజ్ చేశారు. అంటే ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కదా. హైదరాబాద్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడెక్కడ టోల్ ప్లాజాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ టోల్ ప్లాజాలో క్రాస్ అయ్యాడో ఆ టైమింగ్స్ అవన్నీ కూడా నోట్ చేసుకుని వచ్చారు. వస్తాం, అక్కడికి వెళ్దాం. ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు రానివ్వటం లేదు? అప్పటికే ఆయన మీద దాడి జరిగింది, అప్పటికే ఆయన మీద అటాక్ అయింది. వినండి. అంటే కొవ్వూరు టోల్ ప్లాజా ఫుటేజ్ వచ్చింది కదా ముందు,
అప్పటికే ఆయన మీద దాడి జరిగి ఇది బాగా ప్రచారం చేశారు. ఆ లైట్ పగిలిపోయింది, అందుకే ఆయన లైట్ వెలగకుండా బ్లింకర్తో వచ్చేస్తున్నాడు. అలాగా తూలుతూ వస్తున్నాడు అంటే దెబ్బలు తగిలాయి బాగా, బండి నడపలేని స్థితిలో అలా తూలుతూ వస్తున్నాడు. ఇలా కట్టుకథలు బాగా అల్లేశారు. అటాక్ అయింది, బైక్ డ్యామేజ్ అయింది, ఆయన ఇంజూర్ అయ్యాడు. ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని స్థితిలో డూమ్ లైట్ పగిలిపోయింది, కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు. ఆయన మీద దాడి జరగలేదు, ఎందుకు తూలుతూ వస్తున్నాడు మీరు ఊహించుకోవచ్చు. సరే, మనం ఎక్కువ కామెంట్స్ చేయలేదు దాని మీద. ఇలాంటి పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. ఒక పనికిమాలిన సైతాన్ ఒకటి ఉంది, అదేమన్నా మాట్లాడుతుంది తెలుసా, యూట్యూబ్లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవ్వడి చుట్టు కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం. పార్వతి గారని చెప్పి ఒక ఆవిడ వీడియోస్ చేస్తూ ఉంటారు, ఆవిడ మీద ఒక కుట్ర చేశారు. అదేంటి అనేది కూడా నేను మళ్ళీ చెప్తా. ఎవరు మొదలుపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం. ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో చూడండి వీళ్ళ ఒరిజినల్ క్రూయాలిటీ బయటకు వస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తాము. బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు, క్రైస్తవులం కాదు. క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు. క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది, చేతగాని తనం అయిపోతుంది. తిరగబడపోతున్నారు క్రైస్తవులు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అందులో న్యాయం కనుక జరిగితే, ఆ నిందితులు శిక్షింపబడితే సరే, అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. అంటే వీడు అనుకున్నది జరగకపోతే మేము ఒప్పుకోమంటున్నాడు. ముందు నుంచి అదే ధోరణి కదా వీళ్ళది. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం, బళ్ళు కదలనివ్వం, ఏ పని జరగనివ్వం. అది ఇది చేస్తారంట వీళ్ళు. ఈ దేశానికి వీళ్ళు చూపించే కృతజ్ఞత ఇది. ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం, ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం. చూసారా, ప్రపంచాన్ని స్తంభింపజేస్తాడంట ఆయన. మతోన్మదులు చాలా మంది ప్రవీణ్ పగడాగల్ గారిని చంపి సంకలు గుద్దేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. అయిపోయింది. కానీ ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది. అంటే ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత వీళ్ళకి భయం పోయిందని, అంతకుముందు భయపడుతూ ఉన్నారా? ఇది దేనికి భయపడ్డారు? అసలు అవసరం ఏముంది? ధైర్యం వచ్చింది. ఒక ప్రవీణ్ పగడాల గారు పోతే 1000 మందిని దేవుడు లేకపోతున్నాడు. 1000 మంది ప్రవీణ్ పగడాల గారు లేకపోతున్నాడు. ఒరే సన్నాసి, భర్తను కోల్పోయిన భార్యకి ఏమన్నా 1000 మంది ప్రవీణ్ పగడాలు ఏమన్నా భర్త స్థానం భర్తీ చేస్తారా? ఆ పిల్లలకి తండ్రి స్థానం భర్తీ చేస్తారా? ఎమోషనల్ రెచ్చగొట్టడం కాదురా, కనీసం ఆ కుటుంబానికి ఒక సానుభూతి చెప్పండి రా. ఆ కుటుంబానికి ఒక సానుభూతి ప్రకటించండి. రెచ్చగొట్టడమేనా ఎంతసేపునో? 1000 మందిని లేపుతున్నారు, 1,00,000 మంది దూరుతున్నారు, 1,000,000 మంది దొబ్బించుకుంటున్నారు. ఏంటిది? చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న వాళ్ళం మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి తెగించాం. ఇప్పుడు ఏమన్నాడు? ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత మాకు భయం పోయింది అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? బైబిల్ పట్టుకోగానే మాకు ధైర్యం వచ్చేసింది, అప్పుడు తెగించేసామంటున్నాడు. బైబిల్ పట్టుకోగానే తెగించేసినాడికి మొన్నటిదాకా భయం ఎందుకు ఉంది నీకు? ఈవిడ ఎలా మాట్లాడుతూ ఈవిడ పెట్టి టైటిల్ ఏంటి, పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమని మాట్లాడుతుంది, ఈవిడ హావభావాలు చూడండి. వాస్తవం ఏంటంటే ఆ వీడియో ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఆవిడ మాట్లాడలా, 1 నెల క్రితంది. సందర్భం ఏంటంటే, నేను ప్రవీణ్ పగడాల మీద వారోత్సవాలు పెట్టే కదా, ఆయన కొన్ని వీడియోస్ ఒక సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి ఇష్టమైన మాట్లాడితే మనం వారోత్సవాలు పెట్టి దరివేశాం. ఆ సిరీస్ గురించి ఆవిడ మాట్లాడుతూ పగడాలు పగిలిందా, ఇట్లా హిందుత్వం గురించి నోరు పారేసుకుంటున్నావు కదా, ఇప్పుడు దోల తీరిందా అని ఆవిడ వెటకారంగా మాట్లాడింది. ఎప్పుడో నెల క్రితం మాట్లాడిన వీడియో తీసుకొచ్చి ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇది హిందువులు చూసారా ఎంత దుర్మార్గం అని చెప్పి. ఇది ఆవిడ మీద చేసిన కుట్ర. నా మీద చేసిన కుట్ర ఏంటి? నేనేదో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను, ఇది ఒక కుట్ర నా మీద. ఇక నిజం అబద్ధంతో పని లేదు, వీళ్ళు ఒక ప్రాపగాండా ఎత్తుకుంటారు, దాన్ని సర్క్యులేట్ చేసేస్తారు. హిందువులు అలాగా అని చెప్పి రెచ్చగొడతారు. ఈ ప్రాపగాండా ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రవీణ్ పగడాలను చంపుతున్న వీడియో అని చెప్పి చూపించారు. చూపిస్తాను స్క్రీన్ మీద. ఒక సింపతి జాలి కొలిపేటటువంటి ఒక BGM సాంగ్ వెనకాలేసి పైన టెక్స్ట్ వేశారు. దిస్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ మర్డర్, ప్రవీణ్ పగడాల గారు రిప్.
ఎంత అబద్ధం చూసారా? అసలు రోడ్ సైడ్ ఆ ప్రొటెక్టర్ ఎక్కడ ఉందా? ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో లేదు. లారీ అక్కడ ఎందుకు ఆగి ఉంది అసలు? ఆ లొకేషన్లో ఎప్పుడైనా లారీ ఆగటం ఉందా? సీసీటీవీ ఫుటేజ్లో కనపడేది కదా పెట్రోల్ బంక్లో ఉన్న దాంట్లో. ఆ లారీ వెనకాల కారులో ఉండి ఎవరు రికార్డ్ చేశారు అసలు? ఇది ఎక్కడో మహారాష్ట్రలో జరిగింది అసలు. ఒరిజినల్ దీని మూలం ఏంటంటే ఎక్కడో మహారాష్ట్రలో ఏదో జరిగింది. ఇది కొంచెం లింక్ చేయడానికి అనువుగా ఉంది, ఈ సీన్కి కొద్దిగా రిలేట్ చేయడానికి కొద్దిగా మ్యాచ్ అయ్యేలా ఉందని చెప్పి దీన్ని ఒక ప్రోపగాండా చేసి రిలీజ్ చేసేసారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద మాఫియా పనిచేస్తుంది. ఈ యాక్సిడెంట్ని ఒక హత్యగా చిత్రీకరించి ప్రభుత్వాలను భయపెట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, హిందువులను చెడుగా చిత్రీకరించడానికి కానీ, హిందువుల మీదకి క్రైస్తవులను రెచ్చగొట్టడానికి కానీ, సమాజంలో ఒక అశాంతిని రేకెత్తించడానికి కానీ ఒక పెద్ద మాఫియా పనిచేస్తుందని చెప్పి మీకు అర్థమైందా లేదు? ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్గా ఒక మాఫియా పనిచేయకపోతే ఇలాంటి ప్రాపగాండాలు ఎవరు చేస్తారండి? నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను, పార్వతి గారు ఎప్పుడో మాట్లాడినటువంటి వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు ఆ చావు గురించి మాట్లాడుతుందని చెప్పి ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన వీడియో తీసుకొచ్చి ఇదే ప్రవీణ్ పగడాలను చంపుతున్న వీడియో, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మాఫియా, మత మార్పిడి ముఠాలు. అందుకని ఊరికే అంటారే పేర్లు పెట్టి ఊరికేనా? దీని ఒరిజినల్ సోర్స్ కనిపెట్టేశారు. తర్వాత ఇది పలానా చోట మహారాష్ట్రలో జరిగిందని చెప్పి ఒరిజినల్ సోర్స్ కనిపెట్టేసరికి మళ్ళీ కొంతమంది పాస్టర్లు అది ఫేక్ వీడియో, క్రైస్తవులారా నమ్మకండి, మేమే చెప్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద ఆ బురద పడకుండా కొద్దిగా కడిగేసుకున్నారు, అలర్ట్ అయ్యారు కొద్దిగా. అసలు క్రియేట్ చేసింది ఎవరంటున్నా? ఇప్పుడు ఎవడో ఒక హిందూ పేరుతో వచ్చి మేమే చంపేశాం, మా హిందువులు పవర్ అని చెప్పి ఎవడో మాట్లాడుతున్నాడు బచ్చగాడు. ఆడెవడో తెలియదు. ఆడు కూడా ఈ మాఫియా తయారు చేసిన ఏజెంటే. అందులో డౌట్ ఏముంది అసలు? ముందు వాడిని పట్టుకుని 4 ఉతికితే అసలు ఆయన ఉన్నాడు అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టక ముందు ఈ మాఫియా ఏ విధంగా చెలరైపోయిందో కొన్ని క్లిప్స్ చూద్దాం ఇప్పుడు. సార్, ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చారు బుల్లెట్ మీద. వస్తున్నటువంటి దారిలోనే ఆ టోల్ గేట్కి ముందే ఆయన బండికి సంబంధించిన హెడ్ లైట్ని ఎవరు పగలగొట్టారో విషయం బయటికి రావాలి. అప్పటికే ఆయన తూలుతూ వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్లో కనపడుతుంది. తూలుతూ వస్తున్నా సరే, కానీ అసలు అంతకు ముందు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపెడుతున్నారు, దానికంటే ముందు సీసీటీవీ ఫుటేజ్ను కూడా బయటికి తీయండి దయచేసి. ఏ పక్షపాతం లేదు కదా, మీరేమీ దాచాలి అనుకోవట్లేదు కదా, మీరెవరి ఒత్తిడికి లోనవ్వట్లేదు కదా. మరి ఈరోజు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ కొత్త ఫుటేజ్లో నుంచి కొవ్వూరు టోల్ ప్లాజాకు ముందు ఏం జరిగింది అనేది కూడా చూద్దాం. మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన చౌటుప్పల్లో మధ్యాహ్నం 1:30కి ఆయన టోల్ ప్లాజా క్రాస్ చేశాడు. తర్వాత కొర్లపహాడ్ అక్కడ 2:15 సుమారుగా, చిల్లకల్లు. సరే, విజయవాడ ఎంట్రీకి ముందు కేసర టోల్ ప్లాజాని ఎన్ని గంటలకి ఆయన క్రాస్ అయ్యాడో చూద్దాం. అలాగే నెక్స్ట్ కేసర, ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడానికని స్పీడ్ చేయబోదు. సో నెక్స్ట్ కేసర 4 గంటల ప్రాంతంలో, 4:07 ప్రాంతంలో ఆయన కేసర టోల్ ప్లాజాకి వచ్చాడు. పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది. ఇది కీలకమైన పాయింట్. విజయవాడ పక్కన ఉన్న పొట్టిపాడు దగ్గర 9:15 ప్రాంతానికే ఆయనకి లైట్ వెలగట్లేదు. వీళ్ళు ఏమంటున్నారు, కొవ్వూరు దగ్గర 11:30కి కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర లైట్ వెలగకపోతుంటే అంతకు ముందే ఎక్కడో దాడి జరిగింది అని అంటున్నారు. మరి విజయవాడ పక్కనే లైట్ వెలగట్లేదు కదా, అంటే హెడ్ లైట్కి ఏదో ప్రాబ్లం అయింది, అది రిపేర్ చేసుకునే టైం లేదో, ఇంట్రెస్ట్ లేదో, రేపు పొద్దున్న చూసుకుందాం అనుకున్నారు. ఆయన అలాగే బయలుదేరిపోయాడు. ఇంకేమేం కారణాలు మనకు తెలియదు. కొంచెం మొండిగా ముందుకెళ్తున్నాడంటే కొంచెం అబ్నార్మల్ యాక్టివిటీ అని చెప్పి మొన్న వీడియోలో కూడా చెప్పాను. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు సుమారుగా 200 కిలోమీటర్లు చీకట్లో హైవే మీద ఇండికేటర్ వేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఎవరు చేస్తారు చెప్పండి? మామూలుగా స్పృహతో కాస్త జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా అంత సాహసం చేస్తారా? చేయరు. సరే చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది కొవ్వూరు. ఇక్కడ తూలుతూ వస్తున్నా చూడండి. ఇక్కడ అంటే అంతకుముందు ఫుటేజ్లో ఆయన స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఫుటేజ్ కాబట్టి అందులో ఆ తూలుతూ ఉన్నాడా లేదని మనకు తెలియలేదు. ఇక్కడ స్లో అయిపోయింది పూర్తిగా బండి, అంటే కాళ్ళు నేల మీద ఆనించి నడిపించుకుంటూ వస్తూ ఉండటం వల్ల ఇక్కడ తూలుతున్నట్టుగా తెలుస్తుంది.
అది రైట్. అందులో చాలా క్లియర్గా తెలుస్తుంది ఆయన నార్మల్గా అయితే లేడు. ఏం జరిగి ఉంటుంది, విజయవాడలో 4 గంటలు ఆగాడు ఆయన. ఈ విజయవాడలో 4 గంటల సమయంలో తిన్నాడా, తాగాడా, ఏం చేశాడో తెలీదు. ఇప్పుడు సమాధానం వచ్చేసింది కదా. వీళ్ళందరూ ఈ ఫుటేజ్ రాకముందు, కొవ్వూరుకు ముందు ఫుటేజ్ రిలీజ్ చేయండి, కొవ్వూరుకు ముందు దాడి జరిగింది అందుకే లైట్ పోయింది, ఇలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా అన్నీ క్రియేట్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది, ఆయన పొట్టిపాటి దగ్గర నుంచి ఆ లైట్ ఎలగట్లేదు, అక్కడి నుంచే ఆయన ఆ ఇండికేటర్ లైట్తో ట్రావెల్ చేస్తున్నాడు. అంత సాహసం ఎందుకు చేశాడు అసలు? అంటే ఒక నార్మల్ యాక్టివిటీ కాదు అది. ఆ కుటుంబాన్ని కూడా చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు? ఇంతవరకు ఎవరినైనా మీరు అదుపులోకి తీసుకున్నారు అనుమతుల్ని? ప్రవీణ్ పగడాల వాళ్ళ సిస్టరు ఆవిడ మాట్లాడుతూ ఆవిడ చెప్పారు, ఒకసారి చూద్దాం. కుటుంబానికి కూడా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయంటూ కూడా కొంచెం సమాచారం తెలుస్తుంది. ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? అట్లేం చేయలేదు, ఇంకా తెలియదు. అంది. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా మాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని, మా కూతుర్ని కొడుకులను చంపుతామంటున్నారని బయట వీడు పిచ్చుకుక్కలాగా వాగుతున్నాడు కదా, అవేవి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పట్లా. వీడు ఏదో ఒక విధంగా దీన్ని ప్రాపగాండా చేయాలి, అక్కడ హైలైట్ చేయాలి, ఎవరో ఒకరి మీద తోసేయాలని చెప్పి ఒక మాఫియా కుట్ర చేస్తుంది కదా, ఆర్గనైజ్డ్గా ఒక మాఫియా పనిచేస్తుందని చెప్పే కదా. అందులో భాగంగా ఇప్పుడు అంతకుముందు ఏదైతే ప్రాపగాండా కొన్ని చేశారో, ఇది కూడా కుటుంబానికి కూడా కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇలాంటి ప్రాపగాండా వీళ్ళు చేసే దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు. ఇదే విషయాన్ని ఒకసారి పోలీస్ వారు కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పలేదు, మనకేం చెప్పలేదు స్టేట్మెంట్. ఇప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ ఇవన్నీ అడుగుతాం, మీరు మీ అనుమానాలన్నీ చెప్తున్నారు, క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని. ఒక పోలీసు బృందం ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరుండి మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయా, వాళ్ళ వివరాలు చెప్పండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళని అడిగినా కూడా మాకు ఎప్పుడూ బెదిరింపు కాల్స్ రాలేదు, వార్నింగ్లు ఏం రాలేదని చెప్పారంట. ఒకళ్ళు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఆయన బ్రదరు, మేనత్త ఎవరో ఉన్నారు, సిస్టరు, భార్య, వీళ్ళందరినీ అడిగారు. వాళ్ళు ఎవరూ కూడా మాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి, మమ్మల్ని చంపుతామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారని చెప్పి ఎవరు చెప్పలా. ఈ పిచ్చి కుక్కగాడు వీటితో పాటు ఇంతకుముందు ఒక పిచ్చి కుక్క ఇంకోటి వచ్చాడు కదా, ఈ పిచ్చి కుక్కలే ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాయి ఇక్కడ. శివశక్తి కరుణాకర్ సుగ్గున కుటుంబాన్ని చంపుతామని బెదిరింపులు వచ్చినాయి వెంటనే నా పేరు. పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్ట్ పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుగ్గున. ఈ పిచ్చి కుక్కగాడు వీడు నోటుకొచ్చింది వాగుతాడు, దేనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. వీడు వాగిన దానికి దేనికి కూడా వీడు నిలబడడం రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. అప్పటికి ఆ క్షణంలో వాడి నోటికి ఏదొస్తే అది వాగుతాడు. ప్రవీణ్ పగడాల గాడు అని నేను అన్నానా? ఆ పోస్ట్ మళ్ళీ వీడే చదివి వినిపించాడు. కరుణాకర్ సుగ్గున ఏమని పోస్ట్ పెట్టాడో చూడండి. నిత్యం హిందూ గ్రంథాలపై దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవే పై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకున్నాను. ఎవడు సార్ మాట్లాడడానికి? ఒరే బొచ్చున డాష్గా, నువ్వు దేవతల గురించి మాట్లాడడానికి, దేవుళ్ళ గురించి మాట్లాడడానికి నీకు స్వేచ్ఛ ఉందా? రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చిందా? ఒక మనిషి చచ్చిపోతే సింపతి ప్రకటించడానికి, అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకోవడానికి నాకు రైట్స్ లేవా? ఇది రెండవ పోస్ట్. వీళ్ళకి ఏం సంబంధం ఉంది సార్? అసలు సంబంధం ఎందుకు ఉండాలరా? ఒక మనిషి చచ్చిపోతే ఆత్మశాంతి కలగాలని కోరుకోవడానికి సంబంధం ఉండాలా? నీకేం సంబంధం ఉంది? నీకు ఆయనకి రక్త సంబంధం ఉందా? లేకపోతే నువ్వు ఏమన్నా ఎవరికైనా పుట్టావా? నీకేం సంబంధం ఉంది అక్కడ? ఖచ్చితంగా దీని వెనక మతోన్మాదుల కుట్ర ఉందని మేము నమ్ముతా ఉన్నాం. చూసారా, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడంలో మతోన్మాదుల కుట్రంట. ఎవరు మతోన్మాదులు? ఎవరు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు? ఎవరి బుక్కుల్లో పైత్యం ఉంది, ఎవరి బుక్కుల్లో ఉన్మాదం ఉందో కూడా చూద్దాం కదా. ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తున్న విషయం తెలిసిన వాడు ఎవడో పక్కా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పనిది. దీని వెనక పెద్ద తలలు ఉన్నాయి, బయటికి రావాలా? ఆయనకు రాజమండ్రికి వస్తున్నాడనే విషయం ముగ్గురికే తెలుసంట. ఆ రాజమండ్రిలో ఆకాష్ అనే ఒక వ్యక్తి, జాన్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంకా ప్రవీణ్ పగడాల భార్యకి చెప్పాడు. వీళ్ళిద్దరికి ఎందుకు చెప్పాడంటే, అక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న నామవరం అనే ఊళ్ళో ఒక స్థలంగా ఉన్నాడు, అక్కడ ఏదో బైబిల్ మిషన్ కాలేజీ పెట్టాలని చెప్పి ఆ స్థలంలో వెల్డింగ్ వర్క్ చేయడానికి వీళ్ళిద్దరికీ చెప్పాడంట ఆయన. అక్కడికి వస్తూ వీళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అని కూడా పోలీసు వారు చెప్పారు. రాత్రి 11:30 సమయంలో ఆయన యాక్సిడెంట్ జరిగిందని ఎస్పీ గారు మాట్లాడారు. ఎస్పీ గారు మాట్లాడేది 11:30 కదరా, 11:42
11 గంటలు 40 నిమిషాలు రా నీ సుమారు 1 గంట సమయంలో ప్రవీణ్ పగడాల గారి ఇదొక ప్రాపగండ. మళ్ళీ సుమారు 1 గంట సమయంలో మెసేజ్లు వచ్చాయి. 11 ఆక్సిజన్ మెసేజ్లలో అసలు వీడు మనిషి పశువా? పిచ్చి కుక్క మనిషి రూపం ఎత్తితే ఇలాగే ఉంటాడు. పిచ్చి కుక్కకి మనిషి అవతారం వేయండి, సేమ్ ఇలాగ ఉంటాడు. ఆఫీస్కి ఆయన ఫోన్ నంబర్ నుండి ఆఫీస్కి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఏవో వివరాలు కావాలి అని మెసేజ్ వచ్చినట్లుగా సంబంధితులు బంధువులు చెప్తా ఉన్నారు. బంధువులు ఈడికి చెప్తున్నారు. బంధువులు అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఈడికి చెప్తున్నారా? అసలు వీడిని పట్టుకొని ఈ లంజా కొడుకుని పట్టుకుని 4 ఉతికితే ఎవరు చెప్పారా నీకు అని చెప్పి, కాసేపేమో పిల్లల్ని చంపడానికి బెదిరింపులు వచ్చినాయి అంటాడు, కాసేపో 1 గంటకి మెసేజ్లు వచ్చినాయి అంటాడు. ఎవడరా నీకు చెప్పిందని చెప్పి పోలీసులు వీడిని పట్టుకుని ఉతికితే అసలు మొత్తం మాఫియా అంతా వీడి దగ్గరే ఉంది. ఆ దొంగలు క్రిమినల్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ వీడితో టచ్లో ఉన్నట్టున్నారు. అర్ధరాత్రి 1 గంటకి మెసేజ్లు వచ్చి నేను చెప్పాడా? ఎస్పీ గారు ఏం చెప్తున్నారు చూద్దామండి. సార్ ఎస్పీ గారు ఇప్పుడు నిజమా కావాలన్నది మీరే చెప్పాలి. 11:42కి యాక్షన్ జరిగింది. అరౌండ్ 1:32 మెసేజ్ ఏదో వెళ్ళింది ఫోన్ కాల్ అని అంటున్నారు. అది నిజమా కాదా? ఇంతవరకు ఏమి అలాంటిది ఏం లేదు. ఆయన ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని ఏదో ఇంతవరకు సిడిఆర్ అనాలిసిస్ లో ఏం అలాంటిది లేదు. ఫోన్ కాల్ డేటా తీస్తారు కదా, ఫోన్ కాల్ డేటాలో మొత్తం వాళ్ళని పరిశీలించారు. అసలు సోషల్ మీడియా అంతా కూడా వీళ్ళు చేసిన ప్రాపగాండా, వీళ్ళు లేవనెత్తినటువంటి అభూత కల్పనలు, అవాస్తవాలు ఇవే మొత్తం ఛానల్స్ నిండా. జనాలు చూస్తున్నారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు పిచ్చుకొక్కలాగా వదులుతున్నారు. రోజుకొకటి 1 గంటకి మెసేజ్లు, బెదిరింపులు, కాల్స్, థ్రెటనింగ్స్, అక్కడ రక్తం, ఎక్కడ రక్తం, అది కొట్టరా, ఇది కొట్టరా. నా కొడుకన్నా బాధ్యత ఉందా అసలు వీళ్ళకి? యాక్సిడెంట్ అయిపోయినటువంటి మనిషి తలకి తగిలి చచ్చిపోయాడు, తలకి ఏమీ లేదు, తల పగిలిపోయింది, మెదడుకి తగిలిందనడానికి ఫారిన్ కంట్రీకి సంబంధించిన హెల్మెట్, జావా హెల్మెట్ ఉంది. దాని మీద నుంచి కారు పోయినా కూడా తల పగలదు. వీడికి ఆ హెల్మెట్ పెట్టి వీడి మీద నుంచి కారు తోలాలి. ఏం కాదు కదా, వీడికి ఆ హెల్మెట్ పెట్టి వీడి మీద నుంచి కారు తోలాలి. అంచా కొడక మూతి పగిలి మనిషి అలా చచ్చిపోయాడు. నాకు నీ కళ్ళు దొబ్బే. ఆయన సైడ్లు కవర్ చేసి హెల్మెట్ పెట్టుకున్నాడు, ఎక్కడైతే కవర్ అవ్వలేదో అక్కడ దెబ్బ తగిలింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదంటారు నీకు? మేము బలంగా అనుమానించడానికి ఇంకో రీజన్ ఏంటంటే తొడ దగ్గర కాలిపోయినట్లు మార్క్స్ ఉన్నాయి. ఆయనకి స్కిన్ ఊడిపోయింది 6 అంగుళాల వరకు కూడా, కమిలినట్లు. ఎట్లా అంటే ఆయన మీద బండి ఉంది కదా, సైలెన్సర్ కాలిందేమో అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఫ్యాంట్ కాలకుండా తొడెట్లా కాలింది నాకు ఇంతవరకు అర్థం కాల. అది ఎట్లా సాధ్యం? అసలు కాలితే ముందు ఫ్యాంట్ కదా కాలాల్సింది, తొడెట్లా కాలింది అన్న విషయం. ఇది ఒక వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం అని చెప్తున్నాడు ఇప్పుడు ఇదే సన్నాసులు వీళ్ళు ఇంతకుముందు ఏమడిగారంటే, వీపీ రెడ్డి అడిగాడు. వీపీ రెడ్డి ఏమడిగాడంటే సైలెన్సర్ కాలాలి కదా, మీద పడితే సైలెన్సర్ కాలలేదు కదా అని అడిగాడు. ఇప్పుడు కాలింది ఏంటి అని అడుగుతున్నాడు వీడు. అంటే ముందు చూసినప్పుడు వాళ్ళకి కాలిన గాయాలు కనపడలా, మరి సైలెన్సర్ ఉంటే కాలాలి కదా అని చెప్పి అప్పుడు అడిగారు. ఇప్పుడు కాలిన గాయాలు కనపడ్డాయి, కాలింది ఏంటి నేను ఒప్పుకొని అంటున్నాడు వీడు. మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు ఆ ప్యాంటు జారిపోయిందంట కిందకి. అంటే ఈడ్చుకుంటూ వెళ్ళాడు కదా, ఆ ప్యాంట్ కిందకి జారిపోవడం వల్ల తొడ మీద సైలెన్సర్ ఆనుకుని అక్కడ కాలి ఉండొచ్చు. ఆ కొవ్వూరు టోల్ ప్లాజాకి 6.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. వినండి, సైంటిస్ట్ చెప్తున్నాడు. మహా అయితే 2-3 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. 6.5 కిలోమీటర్ల దూరం 2-3 నిమిషాలు వెళ్ళిపోతారా? అంటే గంటకు 120 కిలోమీటర్లు. ఇప్పుడు ఆయన అసలే హెడ్లైట్ లేదు, హెడ్లైట్ లేని వ్యక్తి గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాడా? లేదా ఒక 5 నిమిషాలు. కానీ ఎక్కడో 10 గంటల సమయంలోనో ఎప్పుడో టోల్ ప్లాజా దగ్గర కనపడ్డ బండి 11:30 పడిపోవడం ఏంటి? వినండి, 11:30కి కదా కొవ్వూరు టోల్ ప్లాజా అని చెప్తున్నారు కదా ముందు నుంచి. వీడు 10 గంటలకు అంటున్నాడు, మరి 10 గంటలకు మార్చేశాడు. వీడి ఇష్టం. అసలు వీడి మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ దగులుబాజీగాడు చేసిన ప్రచారాలు, అంటే వీడి వెనకాల మొత్తం మాఫియా అంతా ఉండి నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుందో కూడా నేను చెప్తాను. ఇప్పుడు దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అసలు? దీని వెనక ఇంకా మేము బలంగా ఎందుకు అనుమానిస్తున్నామంటే, అసలు ఏం జరిగిందో తెలియక జనాలందరూ తల్లబాదుకుంటూ ఉంటే హైదరాబాదు శివశక్తి కరుణాకర్ సుగ్గునమే వీడు అసలు ఈ 2-3 రోజులు నా నామజపమే. 2 చెక్కలు తెచ్చుకోవాల్సిన 2 చెక్కలు తెచ్చి కరుణాకర 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 కరుణ, ఇదే భజన ఇడిది. తన ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీలో నీ ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీలో అంట. ఓరిని నాకు బూతులు చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు అసలు. ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీ ఏంటిరా? నేను ఒక మగవాడినైనా ఆడదాన్ని అన్నట్టుగా ఉంది. ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడంట కదా, ఎవడు చంపాడు, దేనికోసం చంపాడు అని ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు. అది చూపించండి రా అంటే చూపించేటప్పుడు దాకా వీళ్ళు కరుణాకర్ అలా పెట్టాడు ఇలా పెట్టాడు అని
నోటికొచ్చి వాగేస్తున్నారు తప్ప ఏం పెట్టారో చూపించండి రా అంటే ఎవడు చూపించట్లా. వీపీ రెడ్డి ఎరుపు వీపీ గాడి దగ్గర నుంచి మొదలుపెట్టారు వీళ్ళు. ముందు మొదలుపెట్టింది ఆ ఎరుపు వీపీ గాడు. ఈయన కొడుకులు ఎంత బాధ్యతారాహిత్యంగా చేశారంటే ఆ ఎరుపు వీపీ గాడి దగ్గర నుంచి ఈ పిచ్చి కుక్క నా కొడుకు వీళ్ళందరూ కూడా అంత ఎమోషనల్ సిచ్యువేషన్లో జనాలందరిలో ఒక ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియని ఒక సిచ్యువేషన్లో కొంచెం భావోద్వేగాలు ఉన్నటువంటి ఆ సమయంలో నా పేరు చెప్పి పదే పదే నా పేరు చెప్పి నా మీదకి రెచ్చగొట్టాలి. నాతో పాటు అవసరమైన లలిత్ కుమార్ గారు లేకపోతే రాధా మనోహర్ గారు ఎవరెవరి మీద అయితే వీళ్ళకి కక్ష ఉందో ఎవరెవరి మీద అయితే వీళ్ళకి పగలున్నాయో వాళ్ళ పేర్లు ఆ సిచ్యువేషన్లో బలవంతంగా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ మీద దాడులకు ఉసిగొల్పాలి. ఆ ఎరుపు వీపీగాడు మొదలుపెట్టాడు ముందు. ఒరే ఎరుపు వీపీగా రెడ్ వీపీగా నువ్వు పైకి కనపడేంత నంగివి కాదని మాకు తెలుసురా, నువ్వు ఓసర వెళ్ళివని చెప్పి మీ వాళ్ళే చెప్తా ఉంటారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఓసర వెళ్ళి కూడా నిన్ను చూస్తే ఉరేసుకునిద్దంట మీ వాళ్ళు చెప్తాను. ఆ ఎరుపు వీపీగాడు మొదలుపెట్టేటప్పటికి వీడు దాన్ని హైజాక్ చేసేసి వీడేంటి కరుణాకర్ని వీడు టార్గెట్ చేసి వీడు హైలైట్ అవుతున్నాడు నేను కదా అవ్వాల్సిందని చెప్పి వీడు ఇంకొక 10 మసాలాలు కలిపి చెప్పడం మొదలుపెట్టాడు. చనిపోయినటువంటి రోజు ఉదయం 8 గంటల సమయంలోనే ఇతను పోస్ట్ పెట్టాడని చెప్తున్నారు. ఓరి నా కొడకల్లా ఉదయం 8 గంటలకంటరా నేను పెట్టింది 12:13కి. ఇప్పుడు కూడా టైమింగ్ అలాగే ఉంది. ఆ పోస్ట్ అలాగే ఉన్నాయి. 8 గంటలకంట వీడు 1 గంటకు లేచాడు. అంటే వీడి టైమింగ్స్ ప్రకారం వీడికి 1 గంట అంటే 8 వీడికి అప్పుడు డే స్టార్ట్ అయ్యిద్ది. వీడికి ఎర్లీ మార్నింగ్ 1 గంటకి రాత్రి అంత తప్పదాగి పడుకుంటాడు కదా. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇంకొంచెం క్షుణ్ణంగా ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఏం జరిగిందో కూడా చూద్దాం ఒకసారి. కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది 23:39 చెక్ పోస్ట్ దగ్గర 23:39 అంటే ప్రమాదం జరగడానికి 3 నిమిషాల ముందు ఫుటేజ్ ఇది. ఆంజయ్ బాబు సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ 23:41 23:41 అంటే ప్రమాదం జరగడానికి జస్ట్ 1 మినిట్ ముందు ఒక హాస్పిటల్లో లభించినట్టు ఫుటేజ్ అది. సరిపోయింది 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? అగోడు సార్ వెళ్తున్నారు. ఈ వెనక 4 కార్స్ సార్ 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 మినిట్కి యాక్సిడెంట్ అక్కడ అయింది. అంటే ఆ బైక్తో పాటు కొంచెం ఇంచుమించుగా కొంచెం దూరంలో 4 కార్లు పాస్ అయినాయి. అయితే ఈ 4 కార్లలో ఏదో ఒకటి ఆ బైక్ని హిట్ చేసి ఉండాలి మేబీ. లేదు అంటే ఆయనే స్కిడ్ అయి జారి పడిపోయి ఉండొచ్చు. ఈ 4 కారుల్లో ఏదైనా తగిలిందా అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ ఐడెంటిఫై అయ్యింది. ఎగ్జామిన్ చేసే వాళ్ళని ఆ 4 కార్ల ఓనర్స్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడారంట, ఇంట్రాగేషన్ చేశారు. డ్రైవర్స్ ఆ కార్లు ఎంఈ ఇన్స్పెక్టర్కి చూపించాం, ఎఫ్ఎస్ఎల్ చూశారు, వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏమేం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్కి ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఎవరు? ప్రవీణ్ పగడాల బ్యాగ్ రైట్కి ఒరిగిపోయింది. ఒరిగిపోయినా ఆయన పట్టించుకోకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడంట. వెనకాల వస్తున్నటువంటి ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఇది ఎందుకు ఇలా ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నారని ఆయనకి డౌట్ వచ్చింది. ఈ ఇండికేటర్ లైట్లో ఎంత స్పీడ్గా ఆ బ్యాగ్ పక్కకు ఒరిగిపోతున్నా కూడా ఎందుకు ఇలా వెళ్తున్నాడని చెప్పి ఆ వెనకాల ఉన్న కారులో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చిందంట. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు, ఈయన ఓవర్టేక్ చేశాడు. ఆయన ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించినటువంటి ఆ సీన్లో ఆ ఫుటేజ్లో ఆ పక్కన ట్రావెల్ చేస్తున్నటువంటి కారు ఆ బైక్కి మధ్య గ్యాప్ కూడా డిస్టెన్స్ కూడా చూపించారు. అంటే ఏ కారు కూడా బైక్ని హిట్ చేయలేదు. ఆ బైక్ మెల్లగా అలా స్కిడ్ అయ్యి రోడ్డు పక్క నుంచి అలా కిందకి వెళ్ళిపోయింది. ఈ పక్కన ట్రావెల్ చేస్తున్న కార్లు చాలా స్పీడ్తో ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయాయి తప్ప ఎవరు కూడా ఆయన పట్టించుకుని ఆయన వైపు చూసే పరిస్థితి ఏమి లేదు అక్కడ. అసలు ఈ ఫుటేజ్ ఈ వివరాలన్నీ బయటికి రాకముందే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా.
ఇప్పుడు హైదరాబాద్ దగ్గర నుంచి వీళ్ళు టోల్ ప్లాజాలు అన్నీ తిరిగి ఆ గంటల ఫుటేజ్లో నుంచి ఆ టైము నోట్ చేసుకుని ఆ టైం ప్రకారం దాన్ని తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి కదా. వాళ్ళు ప్రాపర్ డీటెయిల్స్ తీసుకుని 2-3 రోజులు టైం తీసుకొని, చాలా సెన్సిటివ్గా మారింది కాబట్టి ఇష్యూ, కొంచెం టైం తీసుకుని వచ్చారు. అసలు ఈ వివరాలు రాకముందే ఈ పిచ్చి కుక్కలన్నీ నోటికి వచ్చిందల్లా వాగేసేసి ఇష్టం వచ్చిన ప్రాపగాండాలు మొదలెట్టేసి, అందులో వీళ్ళకి ఎవరెవరైతే టార్గెట్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చేసి మాలాంటి వాళ్ళని ఇరికించేసి మా మీదకి జనాలని దాడులు ఉసిగొల్పడం. ఒరే ఎరుపు వీపీగా రెడ్ వీపీగా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు మా మీదకి ఇలా జనాలను రెచ్చగొట్టి ఉసిగొలిపి దాడులు చేయించాం అనుకుందాం, మాకేదైనా ప్రాణహాని జరిగింది అనుకుందాం, నువ్వు భూమి మీద ప్రశాంతంగా తిరగలుగుతావా? పాస్టర్లు అందరూ ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా? ఊహించు. ఇప్పుడు నీకు బుర్ర ఉంది కదా, దేవుడు ఇచ్చాడు కదా, నువ్వు గొర్రెవైనా నీకు బుర్ర ఉంది కదా ఎంతో కొంత, లేదా? అంటే అది తర్వాత ఇప్పుడు వీళ్ళందరి వెనకాల ఒక మాఫియా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తుందని చెప్పే కదా. అంటే ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే మహారాష్ట్రలో ఉన్న వీడియో తీసుకొచ్చి ప్రవీణ్ పగడాలని చెప్పడం, ఆ పార్వతి గారు ఎప్పుడో మాట్లాడిన వీడియో తీసుకొచ్చి చనిపోయినప్పుడు ఎగతాళి చేస్తుందని మాట్లాడడం, ఫేస్బుక్లో లేని ప్రాపగండా క్రియేట్ చేసి నేను పోస్టులు పెట్టానని చెప్పి నేను పెట్టని విషయాన్ని పెట్టినట్టుగా ప్రచారం చేసి నా మీదకి ఉసిగొల్పడం, ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా, అంటే ఒక శవం దొరికింది, దీన్ని ఎలాగోలా ప్రాపగండా చేసి ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళ మార్కెటింగ్కి, వాళ్ళ దందాలకి, దీన్ని యూజ్ చేసుకుని ప్రభుత్వాలను బెదిరించడం, మొత్తం అంతా స్తంభింపజేస్తాం. అసలు వీడొక్కడే కాదు, ఈ పిల్లబచ్చగాడు కాదు, అభినయ్ దర్శనం వాడు ఉన్నాడు పేరు, వాడి పర్సనాలిటీకి వాడి వార్నింగ్లకి ఆ సంబంధం ఉందా? వీడితో పాటు ఆ లింగంగాడు ఒకడు, ఆ జేమ్స్ గాడు ఒకడు మధ్యలో వచ్చి అబద్ధాలు ఆడతాడు. మేము రాత్రి నుంచి ఫోన్లు చేస్తుంటేనండి ఆయన ఫోన్ కలవట్లేదండి, స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటున్నాడు. పోలీసులు ఏం చెప్పారు? పొద్దున్నే పోలీసులు స్పాట్కి వచ్చిన తర్వాత ప్రవీణ్ పగడాల్ ఆయన తమ్ముతో ఓపెన్ చేశారు ఫోన్ ఓపెన్ చేసి లాస్ట్ కాల్ ఎవరైతే రామ్మోహన్ అనే వ్యక్తికి ఈయన ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయాల, ఆయనకే కాల్ చేసి ఇది ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మీకేమవుతాడు అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వలేదు, అయింది, ఫోన్ పనిచేస్తుంది. ఒకవేళ కొవ్వూరుకు ముందో విజయవాడకు ముందో దాడి జరిగితే ఫోన్ ఆన్లో ఉందిగా, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి చెప్తారుగా, అక్కడ ఎవరో ఒకళ్ళు ప్రొటెక్షన్ తీసుకుంటారుగా, 2.5 గంటలు అలాగే ట్రావెల్ చేస్తూ వస్తారా ఎవడన్నా? ఎన్ని అబద్ధాలు ఎన్ని కల్పితాలు ప్రచారం చేశారా అసలు. ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని, ఒక యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని, ఇంత దుర్మార్గం ప్రపంచంలో ఇంకెక్కడా జరగల, చరిత్రలో ఇంకెక్కడా జరగల. ఆ కేఏ పాల్గాడు ఒకడు, ఈడొచ్చి ఈ బుడబొక్కలోడు వచ్చి ఇదంతా పవన్ కళ్యాణ్ చేయించాడు అంటాడు. పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడుతుంటే వీడికి కింద మంటెత్తుంది ఈ బుడబొక్కలోడికి, ఈ కేఏ పాల్గాడికి, కపాల్గాడికి. ఎవడి స్థాయిలో వాడు నోటికి వచ్చిందలా వాగుతూ చెలరైపోవటం. ఇంత దుర్మార్గం ఇంతకు తెగించారా మీరు? ఒక యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని మొత్తం తగలబెట్టేస్తాం, పిసికేస్తాం, పిండేస్తాను వార్నింగ్లు ఇస్తారా? మేము వస్తున్నాం, దూసుకొస్తున్నాం, మీరు సిద్ధమవ్వండి అని చెప్పి వార్నింగ్లు ఇస్తారా? ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నారా మీరు? అంటే మీడియా ముందు పిచ్చి కుక్కలాగా వాగేటటువంటి ఈ పాస్టర్ల వెనకాల ఇప్పుడు అజయ్ బాబు గారు ఉన్నాడు. మణిపూర్లో శవాలను అడ్డం పెట్టి 3 కోట్లు సంపాదించాడు. ఎక్కడన్నా శవం లేచిందంటే వీడికి పండగ. వీడికి అక్కడికి వెళ్ళి క్రైస్తవుల మీద దాడులు అదని ఇదని చెప్పి లేని ప్రాపగాండా అంతా సృష్టించి నేను వాళ్ళకి సహాయం చేస్తాను, డబ్బులు సహాయం చేయండి అని చెప్పి వీడు 3 కోట్లు దొబ్బేశాడని చెప్పి వీడి స్టేట్మెంట్లతో సహా బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ తీశారు. ఎవరో కాదు, మన విజయ్ కుమార్ ఆధారాలు అన్నీ చూపించాడు. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని కూడా మనం కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి వీడు వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అజయ్ బాబుతో వీడితో కుమ్మక్కయ్యి, వరే నువ్వైతే బాగా ఇట్లా ప్రాపగాండా చేస్తావు, నోటికి వచ్చిందాలో వాగుతావు, ఎవరైనా నీ మొహం మీద కాండ్రిని చూమినా తుడిచేసుకుని పోతే నీకేం సిగ్గు శరం లేదు, కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్లుగా జనాలు రెచ్చగొట్టు, దీన్ని ఇష్టం వచ్చినట్లుగా పెద్ద చేసేద్దాం, కోట్లు 10-15 కోట్లు మనం సంపాదిస్తే మనం అందరం కూడా వాటాలు వేసుకుందాం అని ఈ జేమ్స్ గాడు, ఈ రెడ్ వీపీ గాడు, ఈ అభినయ్ దర్శన్ గాడు, ఆ జాన్ బెన్నీ లింగం గాడు, వీళ్ళందరూ కలిసి ఈ 10 మంది పాస్టర్లు కలిసి ఈలో గూడు పుటాన్ని చేసి ఈ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని 10 కోట్లు సంపాదించి తలో 1 కోటి రూపాయలు పనిచేసుకుందాం అన్నారు వీళ్ళు. అందుకని రోజుకొక కథ, రోజుకొక ట్విస్ట్, రోజుకొక క్రైమ్ స్టోరీ. వీడొకటి చెప్తాడు, వాడొకటి చెప్తాడు, వాడో రకంగా రెచ్చగొడతాడు, వీడో రకంగా రెచ్చగొడతాడు, వీడు వార్నింగ్లు ఇస్తాడు, వీడు ధమ్కీలు ఇస్తాడు, వీడు అరే అని చెప్పి కత్తి తిప్పుతాడు, కర్ర తిప్పుతాడు. మొత్తం అసలు అది ఒక డ్రామా ఆర్టిస్టుల కంపెనీ లాగా అయిపోయింది కదా మొత్తం. ఎంతమంది డ్రామా ఆర్టిస్టులు ఉన్నారా పాస్టర్లో అని చెప్పి చాలామందికి తెలియదు ఇప్పుడు దాకా. అసలు మనకు ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావట్లేదంటే ఈ ఆర్టిస్టులు అందరూ ఎక్కడ మిగిలిపోయారు. తలో 1 కోటి రూపాయలు దొబ్బేయటానికి ఈ నా కొడుకులందరూ ఒక చోట చేరి ఈ మాఫియా చేసిన పెంట ఇదంతా. ఈ నంజాగుడు వీళ్ళందరినీ కట్టగట్టి బొక్కలో వేస్తే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి. అసలు వీళ్ళ వెనకాలని ఎవరు నడిపించాడు, ఈ కథ ఏంటి అనేది. ఇప్పుడు ఈ గొర్రెలకి ఈ సైకిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి పోలీసులు చెప్పినా మేము ఒప్పుకో, అసలు అలాంటి ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. ఖచ్చితంగా ఇది హత్య, ఇది పలానా కరుణాకరో, రాధా మనోహరో, పవన్ కళ్యాణ్ ఎవరో చేపించారు,
అని ఫిక్స్ అయిపోయారు కొంతమందిగా. ఏమో వాళ్ళ సైకిక్ మెంటాలిటీ ఉన్నారు, మా మీద దాడులు కూడా చేయొచ్చు అని కంప్లీట్గా మేము రిస్క్ జోన్లోకి వచ్చేసాం. కనుక సెక్యూరిటీ పరంగా మా ప్రికాషన్స్, మా జాగ్రత్తలు కూడా మేము తీసుకోవాలి. ముఖ్యంగా మేము ఎప్పుడైనా పబ్లిక్లోకి వస్తే గుంపుల్లో నిలబడి అందరికీ సెల్ఫీలు ఇస్తాం, ఫోటోలు తీసుకుంటారు. ఇక నుంచి బహుశా అలా కుదరకపోవచ్చు. అంటే ఒక ఆర్గనైజ్డ్గా 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటోలు తీసుకోవడం కానీ, అవసరమైతే ఆ క్రౌడ్ని నియంత్రించడానికి బౌన్సర్స్ని కానీ ఒక ప్రొటెక్షన్ వాల్ ఉండటం అనేది అవసరం. ఇది నాతో పాటు లలిత్ కుమార్ గారికి కూడా అవసరమే. మీ ఇద్దరం ఎక్కువ కలిసి తిరుగుతున్నాం ఈ మధ్య బయట పబ్లిక్లో. జరగడానికి పెద్ద టైం పట్టదు, కొన్ని క్షణాలు చాలు. ఇప్పుడు ప్రాణభయం కాదు ఇక్కడ, మనకి లాంగ్ టర్మ్ పనిచేయాలి. ఈ నా కొడుకుల ప్లాన్ ఏంటంటే వీళ్ళని తీసేస్తే ఇప్పట్లో మళ్ళీ ఇలా పనిచేసేవాళ్ళు రారు, ఈలోపు మనం పూర్తిగా ఈ దేశాన్ని తినేయచ్చు అని ఈ నా డాష్ గార్డ్ ప్లాన్. మనం లాంగ్ టర్మ్ పనిచేయాలి. దైవికంగా మనకి రక్షణ ఉంటుంది అన్న నమ్మకం, నా విశ్వాసం. కానీ మానవ ప్రయత్నం కూడా చేయాలి. హిందుత్వం అదే చెప్తుంది కదా, మానవ ప్రయత్నం చేస్తేనే దైవికమైనటువంటి తోడ్పాటు కూడా మనకు ఉంటుంది. కాబట్టి భద్రతా పరంగా ఖచ్చితంగా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, మేము కొన్ని చర్యలు తప్పనిసరి. అవసరమైతే ప్రతి సంవత్సరం సెక్యూరిటీ బడ్జెట్, భద్రతాపరమైనటువంటి కొంత బడ్జెట్ కూడా అవసరం అవుతుంది. ఎవరన్నా దీనికోసం మేము సహకరిస్తామనే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక మరిన్ని వివరాలు ఈ కేసు సంబంధించి మరొక వీడియోలో మనం మాట్లాడదాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.